ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బోట్లు ఎవరివి, వాటిని ఎవరు నడుపుతున్నారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఉషాద్రి, కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. బోట్లను నందిగం సురేష్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కోమటి రామ్మోహన్ వైసీపీ నేత తలసిల రఘురాంకు మేనల్లుడు అని ప్రచారం జరుగుతోంది. బోట్లను కావాలనే వదిలారా లేక ఎలా వచ్చాయనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు జలవనరుల శాఖ ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం బ్యారేజీని పడవలు వెళ్లి ఢీకొట్టి కౌంటర్ వెయిట్లు విరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అటు వైసీపీ నేతల కుట్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన అధికారులు బోట్లకు 5 ఏళ్ల నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు. నిందితులకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నారని తేల్చారు. వైసీపీ పెద్దల హస్తంతో ఇష్టానుసారంగా 5 ఏళ్లుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్టు గుర్తించారు. 2019లో పడవ ప్రమాదానికి సంబంధించి కూడా గత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టలేదు. అప్పటి పడవ ప్రమాదంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై పోలీసులు దర్యాప్తును కూడా వేగవంతం చేశారని తెలుస్తుంది. అసలు ఆ బోట్లు ఎవరివి, వాటిని ఎవరు నడుపుతున్నారు అనే అన్న కోణంలో పోలీసులు కూడా లోతైన దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్స్ ఏ అయితే ప్రకాశం బ్యారేజ్ నుండి కొట్టిన బోట్లు ఉషాద్రి అంటే గొల్లపూడికి చెందిన ఉషాద్రి, కోమటి రామ్మోహన్ కు చెందినగా గుర్తించారు. అవన్నీ కూడా నందిగాం సురేష్ ఎంపీ అంటే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆధ్వర్యంలో ఈ బోట్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎవరైతే కోమటి రామ్మోహన్ ఉన్నారో ఆయన వైసీపీ నేత తలసేల రఘురాం మేనల్ని కూడా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటిని కూడా పోలీసులు క్షేత్రస్థాయిలో మొత్తం కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఆ బోట్లు అసలు ఎవరివి, ఆ బోట్లు అసలు 3 కలిపి గొలుసు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ గొలుసు 3 బోట్లు కలిపి ఎందుకు వేశారు అన్న కోణంలోనే చిక్కుముడి ఉంది అని కూడా పోలీసులు భావిస్తారు. ఆ దిశగా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎంత కూడా చాలా హెవీ బోట్స్, దాదాపు ఒక్కో బోట్ చూస్తే 30 టన్నుల పైన బరువు ఉండిద్దని కూడా చెప్తున్నారు. ఆ బోట్లు వేరే తాళ్లతో కట్టిన బోట్స్, పెట్టిన బోట్స్ కూడా అక్కడ నుంచి ఎక్కడా కూడా కదలలేదు. మరోపక్క చిన్న చిన్న బోట్లు సైతం అక్కడ ఆ తాళ్లు కట్టి అక్కడ పెడతాం కూడా జరిగింది. ఏదైతే గొల్లపూడి కావచ్చు, లేకపోతే ఫెర్రీ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఆ ప్రాంతంలో ఆ బోట్లన్నీ కూడా పెడతాం కూడా జరిగింది. అవన్నీ కూడా వెళ్లకుండా కేవలం ఆ 3 బోట్లలోనే ఎందుకు ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్ళాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ 3 బోట్లకు కలిపి ఎందుకు గొలుసు వేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా మొత్తం దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు దీని మీద జనవనరుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో వంగలపూడి హోమ్ మినిస్టర్ వంగలపూడి అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే దీంట్లో ఎంతటి పెద్దవారున్నా వారందరినీ కూడా ఖచ్చితంగా ఉపేక్షించలేదు, ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా మొత్తం వ్యవహరించారని కూడా తెలుస్తుంది. మరోపక్క బోట్స్ కి అన్ని కూడా వైసీపీ రంగులు కూడా ఉండడాన్ని చాలా అనుమానాలు కూడా తావిస్తుంది. అయితే ఆ బోట్స్ ఎవరివి, ఏంటివి అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే పూర్ణ నిబంధనలకు విరుద్ధంగా బోట్లు నడిపినట్టు తెలుస్తోంది. అంటే పర్మిషన్ లేకపోయినా కావాలనే బోట్లని వదిలారంటారా? అంటే గత 5 సంవత్సరాలుగా ఈ బోట్స్ కి ఎటువంటి అనుమతులు లేవు అని చెప్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ బోట్స్ అన్ని కూడా ఇసుక అంటే ఫెర్రీ కావచ్చు, లేకపోతే గొల్లపూడి ప్రాంతాల్లో కృష్ణాలో నుంచి బోట్స్ శాండ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మొత్తం ఈ బోట్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ సొసైటీలో మెంబర్స్ అయితేనే ఆ బోట్స్ నడుపుతానికి అనుమతి ఉంటుంది. అయితే వారికి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అనుమతి లేకుండానే ఆ బోట్స్ కూడా నడుపుతున్నట్టు కూడా అక్కడ స్థానికులైతే నిన్న ఏబిఎన్ తో మాట్లాడుతూ కూడా
జరిగింది. అయితే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా అంతేనే ఉంది. ఎందుకంటే ఆ బోట్స్ ఎందుకు అనుమతి లేదు అంటే అనుమతి లేకుండానే గడిచిన 5 ఏళ్ల నుంచి వాళ్ళు యథేచ్ఛగా నడుపుతున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా 2019లో జరిగిన పడవ ప్రమాదానికి సంబంధించి విచారణ కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద చేపట్టలేదు. ఎందుకంటే అప్పట్లో ఆ పడవ వచ్చి ఢీకొనడం జరిగింది. అది లోకేష్ పడవ వదిలారు అని అప్పట్లో దాన్ని ప్రచారం చేసి దాని మీద ఒక ఫోటో వారి తాలూకా ఫోటో ఒకటి విడుదల చేసి నానా యాగి చేసిన పరిస్థితి నెలకొంది. దానిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. ఎందుకంటే దాదాపు అప్పటి నుంచి కూడా దాన్ని విచారణ జరపకుండా మొత్తం కూడా వదిలేసిన పరిస్థితి నెలకొంది. అప్పుడే ఆ బోటు ప్రమాదం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటికి వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 బోట్లు ఢీకున్న దాని వెనకాల ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉంది అనేది వినపడుతుంది. ఖచ్చితంగా లోతుగా దీన్ని దర్యాప్తు చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.